అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచేదే బతుకమ్మ. ఎంగిల్పూల బతుకమ్మతో ప్రారంభమై పెద్ద బతుకమ్మ, దాన్నే సద్దుల బతుకమ్మ అంటారు. ఈ 9 రోజులు అంగరంగ వైభవంగా పల్లె పట్నం అనే తేడా లేకుండా అంతటా సందడి కనబడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కరీంనగర్లోని అపార్ట్మెంట్లో ఉన్నాం. పూలతో ప్రతి దేవుణ్ణి పూలతో పూజించడం అనేది ఆనవాయితీ. అయితే పుష్పాలనే భగవంతునిగా భావించి గౌరీదేవిని కొలుస్తూ ఉంటారు. చప్పట్లు కొడుతూ బతుకమ్మ ఆడుతూ సందడి చేస్తున్నటువంటి పరిస్థితి. ఓ పాట పాడిద్దాం ఇక్కడ. చెప్పండి, బతుకమ్మ సందడి కనబడుతున్నది, చాలా విశిష్టత ఉంది. ఒక పాట. చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, రాగి బిందె తీసుకరమణి నీలకు పోతే, రాగి బిందె తీసుకరమణి నీలకు పోతే, రాములోరు ఎదురాయనమ్మో ఈ వాడలోన, రాములోరు ఎదురాయనమ్మో ఈ వాడలోన, ముత్యాల బిందె తీసుక ముదితా నీలకు పోతే, ముత్యాల బిందె తీసుక ముదితా నీలకు పోతే, ముద్దు కృష్ణుడెదురాయనమ్మో ఈ వాడలోన, ముద్దు కృష్ణుడెదురాయనమ్మో ఈ వాడలోన, వెండి బిందె తీసుక వెలది నీలకు పోతే, వెండి బిందె తీసుక వెలది నీలకు పోతే, వెంకటేశుడెదురాయనమ్మో ఈ వాడలోన, వెంకటేశుడెదురాయనమ్మో ఈ వాడలోన, పగిడి బిందె తీసుక పడతి నీలకు పోతే, పగిడి బిందె తీసుక పడతి నీలకు పోతే, పరమేశుడెదురాయనమ్మో ఈ వాడలోన, పరమేశుడెదురాయనమ్మో ఈ వాడలోన, బంగారు బిందె తీసుక బామా నీలకు పోతే, బంగారు బిందె తీసుక బామా నీలకు పోతే, భగవంతుడెదురాయనమ్మో ఈ వాడలోన, భగవంతుడెదురాయనమ్మో ఈ వాడలోన, చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన. ఎస్, ఆ చిత్తూ చిత్తూ బొమ్మ అంటూ సందడి చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు బతుకమ్మకు సంబంధించి ఎట్లా మీరు ఫెస్టివల్ని ఎంజాయ్ చేస్తున్నారు? మనతో మాట్లాడడానికి మీరు చెప్పండి. భాద్రపద అమావాస్య నుంచి మొదలుకొని ఆశ్వయుజ మాసంలోని అష్టమి తిథి వరకు ఆడుకునేటటువంటి బతుకమ్మ పండగ అనేది తెలంగాణ ఆడపడుచులందరికీ ఎంతో ఇష్టమైన పండగ. ఎక్కడెక్కడో ఉంటున్నటువంటి ఆడబిడ్డలందరూ వారి వారి పుట్టిళ్ళకు చేరుకుంటారు. చాలా సంతోషంతో ఈ పండుగను జరుపుకుంటారు. తమ చిన్ననాటి మిత్రులందరినీ కలుసుకుంటారు. చాలా సందడిగా ఉండేటటువంటి ఈ బతుకమ్మ ఒక పూలతోటి పేర్చుకునేటటువంటి అమ్మవారి రూపంగా పూలనే అమ్మవారిగా కొలిచేటటువంటి బతుకమ్మ ఇది.
ఇందులో గౌరీదేవిని పసుపు ముద్దగా చేసి అందులో పెట్టి ఈ ప్రతిరోజు పేర్చి 8 రోజులు ఆడుకొని చిట్ట చివరి రోజు 9వ నాడు సద్దుల బతుకమ్మగా దాన్ని మనం నిమజ్జనం చేసి జలంలో నిమజ్జనం చేసి సాగనంపి మళ్ళీ ఏడాదికి తప్పకుండా రామ్మ మమ్మల్ని రక్షించమని మా బతుకును నిలబెట్టమని కోరుకునేటటువంటి పండగ. మొత్తం మీద ఎక్కడ చూసినా చాలా గొప్పగా సమిష్టి తత్వాన్ని ప్రతిబింబించేటువంటి విశేషమైనటువంటి పర్వదినమే ఈ బతుకమ్మ పండుగ. ఇంకా వివిధ ప్రాంతాల్లో గుంపులుగా చాలా సమిష్టిగా ఆడుతూ పాడుతూ సందడి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూద్దాం ఒకసారి. ప్రస్తుతం మనం కరీంనగర్లో ఉన్నటువంటి మహాశక్తి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ ప్రతి సంవత్సరం లాగే పెద్ద ఎత్తున మహిళలు తరలి వస్తారు. వివిధ రకాల పుష్పాలతో బతుకమ్మలని అందంగా పేర్చి సందడి చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఇదంతా కూడా మధ్యలో పెడతారు. మధ్యలో పెట్టి ఎక్కడైనా అంతే బతుకమ్మని చాలా విశిష్టంగా సంబరాలు జరుపుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇదంతా కూడా ఒక సందడి వాతావరణం అయితే కనబడ్డది. బతుకమ్మకి సంబంధించి ఈ మధ్యకాలంలో మహిళలు గతంలో చప్పట్లు కొడుతూ వాళ్ళు ఒకరు పాడుతూ ఉంటే మరొకరు దానికి కోరస్గా చెప్పేటువంటి సంప్రదాయం ఉండేది. కానీ ఇప్పుడంతా కూడా డీజే సిస్టమ్ సౌండ్ సిస్టమ్ని పెడుతున్నారు. సౌండ్ సిస్టమ్ పెట్టేసి వాళ్ళంతా కూడా పాడుతున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాము. చాలా సందడిగా చిన్న పెద్ద అనేటువంటి తేడా లేదు. చాలామంది విశేషంగా చాలా ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ లయబద్ధంగా కదులుతూ పాడుతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాము. ఇదంతా కూడా ఒకరి ఎట్లా సందడి చేస్తున్నారు, బతుకమ్మను ఎట్లా ఆడుతున్నారు అని తెలుసుకుందాం మనము. ఒకసారి ఎట్లా మీరు బతుకమ్మ ఆడుతున్నారు, బాగా ఆడుతున్నారా? చెప్పండి, ఎట్లా సందడిగా బతుకమ్మ ఎంగిలిపూల బతుకమ్మను ఎంజాయ్ చేస్తున్నారు? ఎంగిలిపూల బతుకమ్మ అదే చాలా డెకరేషన్స్ టెంపుల్లో. మీరు ఎట్లా ఆడుతున్నారు ఇప్పుడు? చాలా హ్యాపీగా. బతుకమ్మను ఎప్పుడు ఎంజాయ్ చేస్తుంటారా ఇట్లా సందడి? చాలా 20 years నుండి చాలా ఎంజాయ్ చేసుకుంటున్నాము. చాలా బాగా అనిపిస్తుంది. మీరు చెప్పండి, బతుకమ్మ అంటేనే సమిష్టి తత్వము. అందరూ కలుస్తారు, ఆప్యాయంగా పలకరిస్తారు. అందరూ కలిసి ఒక చోట చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది మాకు. అందరూ సమిష్టి తత్వం ఇక్కడ బాగా ఎక్కువ. మొత్తం మీద చైతన్యపురి 20 years నుంచి చాలా బాగా. మొత్తం మీద ఒక సమిష్టి తత్వానికి రూపంగా ఉండేటువంటి ఈ పండుగని అయితే సందడి చేస్తున్నటువంటి పరిస్థితి దానికి సంబంధించినటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. దానికి సంబంధించి అయితే ఇది మనం చూస్తున్నాం. ఒక్కసారిగా గమనిద్దాం. ఇది అంతా కూడా సందడి చేస్తున్నటువంటి పరిస్థితి. బతుకమ్మ అంటేనే అందరూ ఒక సమిష్టి తత్వంగా వచ్చి చేసేటువంటి పర్వదినంగా మనం గమనిస్తున్నాము. ఇది ఒక్కసారి చేసేటువంటి పర్వదినం అని చెప్పుకోవచ్చు. దీనిలో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇంకా ఎంతమంది అయినా సరే అదే టెంపో అదే లయబద్ధంగా కదులుతున్నటువంటి పరిస్థితి అయితే ఒకసారి చూస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ సందడి చేస్తున్నటువంటి పరిస్థితిని ఇక్కడే చూస్తున్నటువంటి విషయంగా చెప్పొచ్చు. ఇది ఇక్కడ మన కరీంనగర్ మహాశక్తి ఆలయంలో ఉన్నటువంటి బతుకమ్మ పర్వదినానికి సంబంధించి ఎంగిలిపూల బతుకమ్మని సందడిగా చేస్తున్నటువంటి పరిస్థితి. శరన్నవరాత్రి ఉత్సవాలకి రంగం సిద్ధమైంది. పల్లె పట్నం అనే తేడా లేకుండా ప్రతి దగ్గర అంగరంగ వైభవంగా అమ్మవారి మంటపాలు ఏర్పాటు చేస్తున్నారు. కరీంనగర్లో ఉన్న మహాశక్తి ఆలయం వద్ద ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలోనే టాప్ లైటింగ్ ఏర్పాటు చేశారు. ఒక అట్రాక్టివ్ లైటింగ్ సిస్టమ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ లక్ష్మీ గణపతి, మహాదుర్గ, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లు నెలకొన్నటువంటి ఈ ఆలయం అంగరంగ వైభవంగా ముస్తాబోయింది. మాలధారణ చేసినటువంటి స్వాములు వివిధ ప్రాంతాల నుంచి అత్యంత కఠోర దీక్షతో ఇక్కడికి విచ్చేశారు. అలాగే నియమాలు పాటిస్తూ అమ్మవారి సేవలో తరిస్తున్నారు. ప్రతిరోజు ప్రత్యేక పూజలు అలంకరణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకసారి లైటింగ్ చూస్తున్నాం. ప్రత్యేకంగా ఎక్కడ లేని విధంగా ఒక అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి ఘనత ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో ఇక్కడ ప్రతి సంవత్సరం లాగానే ఈ దఫా ఉత్సవాలు మరింత వైభవంగా నిర్వహించడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఒకసారి లోపల ఎట్లా ఉందో చూద్దాం. ఆలయం బయట నుంచి చూస్తున్నాం మనం. ఇప్పుడు బయట ఉన్నటువంటి ఉత్సవంగా ఆ లైటింగ్ అత్యంత సుందరంగా అట్రాక్టివ్గా ఉన్నటువంటి పరిస్థితి. మరొక వైపు పుష్పాలతో ఒక అమ్మవారి
విగ్రహం లాగా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మనం చూస్తున్నాం. ఒక్కసారిగా ఇక్కడే ఒక ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చూస్తున్నాం. ఇది అమ్మవారు అచ్చుగుద్దినట్టుగా అర్ధనారీశ్వరుని అవతారంలా అన్నట్టుగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ వాళ్ళంతా కూడా సెల్ఫీలు దిగుతున్నటువంటి పరిస్థితి. ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంది. ఈ అమ్మవారికి సంబంధించిన ప్రత్యేక అలంకరణతో పుష్పాలతో ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపల సైతం చాలా విశేషంగా మంటప ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒకసారి ఆ స్వాముల అభిప్రాయము, అలాగే ఆ స్వాములు ఏమంటున్నారు, మాలధారణ చేసిన స్వాములు ఏమంటున్నారు, స్వాములతో పాటు ఇక్కడ విశేష పూజలు చేసే అర్చకులు ఏమంటున్నారో ఒకసారి మనం తెలుసుకుందాం. ఇదంతా కూడా ఇప్పుడే అంటే ఒక రోజు కొద్ది రోజుల ముందుగానే 9 రోజులు, 21 రోజు, 41 రోజు, 5 రోజులు, 3 రోజులు ఇట్లా స్వాములు మాలధారణ చేస్తూ సందడి చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రతిరోజు వేల సంఖ్యలో మాలధారణ చేసిన భవానీ స్వాములు ఇక్కడికి వచ్చారు. ఎర్రని కలువ పూల సందడిగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇదంతా కూడా ఒక్కసారిగా భక్తి భావంతో జప తపాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. పుష్పాలతో ఆలయాన్ని కూడా అత్యంత సుందరంగా అలంకరించారు. చాలా నిష్ఠతో భక్తితో అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. అమ్మవారి శక్తి స్వరూపినిగా మనం భావిస్తున్నాం. అమ్మవారి సంబంధించినటువంటి అవతారాన్ని అయితే ఎప్పుడూ ఒక వైభవంగా తీర్చిదిద్దినటువంటి ఘనత మనం ఈ టెంపుల్లో చూస్తున్నాం. టెంపుల్కి సంబంధించి కొంతమంది స్వాములు ఉన్నారు. ఆ స్వాములకు సంబంధించి సైతం మనం ఒక్కసారి గమనిద్దాం. దీనికి సంబంధించి చిన్న పిల్లలతో పాటు వాళ్ళంతా పెద్దలు సైతం దీక్ష తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి కొంతమంది స్వాముల అభిప్రాయం సైతం మనం కనుక్కుందాం. అమ్మవారు అత్యంత సుందరమైన అలంకరణలో ఆ దుర్గామాతని తీర్చిదిద్దడం జరిగింది. పుష్పాలతో మనకి కొట్టొచ్చినట్టు నేనున్నా భయం ఎందుకు అన్నట్టుగా ఆ స్వామి అమ్మవారి రూపు మనకు కనబడుతుంది. ఇక్కడే ప్రస్తుతం వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తుంటారు. కొంతమంది స్వాములు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఏ దఫా లైటింగ్ కానీ శ్రీమాత్రే నమః లైటింగ్ కానీ దీక్షలు కానీ తీసుకున్న వాళ్ళ సంఖ్య అధికంగా ఉంది. ఈసారి అలంకరణ ఒక ప్రత్యేకత ఉంది. మీరు ఎప్పటి నుంచి దీక్ష తీసుకుంటున్నారో ఎట్లా ఉంది? నేను లాస్ట్ ఇయర్కి వెళ్ళి దీక్ష తీసుకుంటున్నాను. యాక్చువల్గా ఈ భవానీ మాల అనేది ఒక 10 సంవత్సరాల కింద 4-5 తోటి, అంటే సంజయ్ అన్న వాళ్ళ బ్రదరు వాళ్ళతోటే స్టార్ట్ అయింది. ఇప్పుడు కొన్ని వేల మందితోటి దగ్గర ఒక 1,00,000 మంది దాకా కరీంనగర్ ఉమ్మడి జిల్లా మొత్తంలో 1,00,000 మందితోటి భవానీ మాల వేసుకొని ఎక్కడున్నా కానీ కరీంనగర్ మహాశక్తి దేవాలయంలో ముగ్గురు అమ్మవారిని చూడడానికి సుదీర ప్రాంతాలకు వెళ్ళి వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అంటే ఈసారి లైటింగ్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నది. ఒక ప్రత్యేకత ఉంది. లైటింగ్ ఎట్లా ఉంది? గత సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం ఈ లైటింగ్ కానీ కొత్త నూతన ఒరవడిలా ఉన్నది. చాలామంది దీనికి ముగ్ధులై ఎక్కడెక్కడికెళ్ళో అందరికీ చెప్పుకుంటూ చాలామంది దర్శనానికి వస్తారు. రేపటి నుండి దాండియా కూడా స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి ఇంకా చాలా పెద్ద ఎత్తున వచ్చి దర్శనం చేసుకొని దాండియాకు పాల్గొంటారని చెప్పి తెలియజేస్తుంది. మొత్తం మీద అత్యంత కఠినమైనటువంటి దీక్షతో ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాము. స్వామి మాలధారణ చేసేవాళ్ళు చాలామంది వస్తున్నటువంటి పరిస్థితి. మాలధారణ చేసి జై భవానీ అనే నామస్మరణతో ఉంటుంది. వేలాది మంది భక్తులకి మాలధారణ చేసేటువంటి పరిస్థితి ఇక్కడ జరుగుతూనే ఉంది. మనం గమనిస్తున్నాం. ఇక్కడ స్థానిక వేద పండితులు ప్రతినిత్యం చాలా బిజీగా ఉంటుంటారు. వీరికి సంబంధించి అయితే ఒక్కసారిగా వీరి గురించి ఒకసారిగా చాలా మందిని గమనిస్తూ మాలధారణ చేసేటువంటి స్వాములు, అర్చక స్వాములు ఉన్నారు. ఇక్కడే మనం అమ్మవారిని చూస్తున్నాం. అత్యంత సుందరంగా అలంకరించారు. ప్రతిరోజు ఒక్కొక్క అవతారంలో స్వామి వారిని అలంకరించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నటువంటి పరిస్థితి ఒకసారి గమనిస్తున్నాము. మనము వీరి ఆధ్వర్యంలోనే మాలధారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అయితే ఒకసారి చూస్తున్నాం. వేద పండితులు ఎప్పటికీ అందుబాటులో ఉంటూ మాలధారణ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ ఉపదేశాలు చేస్తుంటారు. మంత్రాలని వారికి ఉపదేశిస్తుంటారు. వారి ఆధ్వర్యంలోనే వేలాది మంది ప్రతి సంవత్సరం లాగానే ఈ దఫా సైతం వేలాది మంది మాలధారణ చేశారు. దీనికి సంబంధించి మనం పూర్తి సమాచారం ఏ రోజు ఏ అలంకరణ జరుగుతుందో మనం ఒకసారి స్థానిక ఆచార్యులు ఉన్నారు. స్థానిక ఆచార్యులకు సంబంధించి
వారి అభిప్రాయాన్ని సైతం కనుక్కుందాం. ఇక్కడ మహాదుర్గ, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లు కొలువయ్యారు. దీనికి సంబంధించి ఈ దఫా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఏమేమి పూజలు ఏ అవతారాల్లో ఉంటాయి? ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. అమ్మవారు శరన్నవరాత్రోత్సవాలు అంటే శరదృతులో వచ్చే మొదటి 9 రోజులు అమ్మవారు నవదుర్గ రూపాల్లో వచ్చి చెడును అంతమొందించి విజయదశమి రోజున విజయాలను ప్రసాదించింది భక్తులందరికీ. అలాంటి ఇలా విజయదశమి పురస్కరించుకొని మనము ఈ మహాశక్తి దేవాలయంలో దుర్గా, లక్ష్మీ, సరస్వతి ఆలయ మండపంలో అమ్మవార్లందరినీ కూడా 9 దుర్గల రూపంలో పూజించుకొని విజయదశమి రోజున రాజరాజేశ్వరి దేవిగా, మహిషాసురుడ మర్దినిగా, అంటే మనలో ఉన్నటువంటి చెడు ఆ మహిషన్ లాగా అంటే ఒక దున్నపోతులాగా చాలా గట్టిగా ఉంటుంది, మనని వదిలిపెట్టకుండా. దాన్ని చెడును చంపి అమ్మవారు మనలో విజయాలను కలిగించేటువంటి బుద్ధిని ప్రసాదిస్తుంది. అలాంటి విశేషమైన రోజులు ఈ శరన్నవరాత్రోత్సవాలు. కాబట్టి మనం బతుకమ్మ పూజలు, అలాగే దాండియా కార్యక్రమాలు, చండీ యాగాలు, కుంకుమ పూజలు, అభిషేకాలు, నిత్య అర్చనలు విధి విధానంగా జరుగుతున్నాయి. వేలాది మంది భక్తులు భవానీ మాల వేసుకొని అమ్మవారిని తమను అమ్మవారి రూపంలో చూసుకుంటూ అమ్మవారిని పూజలు చేస్తూ అమ్మవారిని అర్చిస్తూ మామూలు భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మవార్లను దర్శనం చేసుకుంటున్నారు. అలా విశేషంగా అంగరంగ వైభవంగా మన మహాశక్తి దేవాలయంలో విద్యుత్ కాంతులతో, దీపాలంకరాలతో అమ్మవారిని పూజించడం జరుగుతుంది. మొత్తం మీద దీనికి సంబంధించి మహాదుర్గ, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లని ప్రత్యేకంగా కొలుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం, ఒక్కసారిగా గమనిస్తున్నాం. ఇదంతా కూడా ఆ ప్రతి మాలధారణ చేసిన వాళ్ళు తమను తాముగా లీనమవుతారు, తాదాత్మ్యం చెందుతారు. అమ్మ నువ్వే నన్ను కాపాడు, రక్షించు అంటూ అర్చనలు చేస్తుంటారు. ఒక్కటేంటి, ఒక సందడి. మహాసరస్వతి అమ్మవారు ఇక్కడ నెలకొని ఉన్నారు. సరస్వతి అమ్మవారిని సైతం మహాదుర్గ, మహాలక్ష్మి, మహాసరస్వతి, ముందుగా లక్ష్మీ గణపతి, ఇలా ఒక్కటేంటి అన్ని దేవతలు ఇక్కడే నెలకొన్నారు. మన స్థానిక భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఉన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. ఈ దఫా ఎట్లా ఏర్పాట్లు ఉన్నాయి, లైటింగ్ కానీ అలంకరణ కానీ రోజుకు ఎక్కువ అలంకరణ శ్రద్ధ చూపుతున్నట్టు అనిపిస్తుంది. శ్రీ మాత్రే నమః. గత 15 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయ్యి సంవత్సరం ఇది ఎదుగుతూ ఒక 5 సంవత్సరాల క్రితం ఒక ఫస్ట్ 5-10 మందితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు దాదాపు 10,000 మంది దాటింది ఇక్కడ మాలేసుకొని మాలధారణ భక్తులు. రోజు అన్ని చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఇక్కడ వచ్చి మాలధారణ చేసుకొని ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ లైటింగ్స్ మాత్రం అద్భుతంగా తెలంగాణలో ఇప్పటివరకు మేము ఎక్కడ చూడలేదు, హైదరాబాద్లో కూడా చూడలేము మేము ఇప్పటివరకు ఇంత పెద్ద లైటింగ్. ఈ సంవత్సరం మాత్రం బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. రోజు ఒక్కొక్క అలంకరణ. బెంగళూరు నుంచి ప్రత్యేకంగా వచ్చిన అయ్యగారులు అలంకరణ అయితేంది. ఈ లైటింగ్స్ ఆంధ్ర నుంచి, ఇంతకుముందు హైదరాబాద్ ఉండే, ఏలూరు, విజయవాడ నుంచి లైటింగ్స్ అయితేనేమి అసలు ఊహించని విధంగా ఎవరు కూడా ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదని అద్భుతంగా ఫీల్ అవుతున్నారు. ఇది చాలా ఆనందంగా ఉంది మాకు. సో మొత్తం మీద చూశారు కదా, అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి ఘనత ఈ దఫా కరీంనగర్ మహాశక్తి ఆలయంలో మనం దర్శనం ఇస్తున్నారు. ముగ్గురు అమ్మల మూలపుటమ్మగా ప్రత్యేక మంటపం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు, అర్చనలు చేస్తూ వైభవంగా, అంగరంగ వైభవంగా కొనసాగేటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా గోచరిస్తుంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ మహాశక్తి ఆలయం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.